ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు మంత్రులు. రైతులు, ఆదివాసీలకు అండగా ఉంటామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టిందన్నారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా ప్రజాపాలన అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో పాటు పార్టీ పరిస్థితులపై చర్చించారు. క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రపంచంలో చాలా మంది క్రమశిక్షణతోనే సక్సెస్ అయ్యారని చెప్పారు. హైదరాబాద్ లక్డీకపూర్లోని కేసీ పుల్లయ్య ఫౌండేషన్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి వివేక్. All the trainees over here who have been employed, please have a dream in life. You have to say I want to achieve this in life and you have to work for it. This is the passion you should have. మీరు కూడా లైఫ్లో పైకి వెళ్ళినప్పుడు యూ ఆల్సో గివ్ బ్యాక్ సంథింగ్ టు సొసైటీ. తన పర్యటనకు రాకపోవడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు తుమ్మల. మనం ఈ 2-3 years లో అన్ని రంగాల్లో వాళ్ళ సమతుల్యం చేసి సంతోషంగా ఉంచాలంటే ఏం చేయగలగాలో మీరు చెప్తే అవసరమైతే సీఎం గారిని అడిగైనా సరే ఈ ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగారుస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నెహ్రూ, ఇందిరాగాంధీ చరిత్రను చెరిపివేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ఇలా మీరు సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ప్రజలు మీ వైపు చూస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులందరూ రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీ శ్రమతోటి గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని కోరుకుంటా ఉన్నా. కరోనా సమయంలో నమోదైన కేసులో ఎమ్మెల్సీ బల్మూరు వెంకటతో కలిసి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు మంత్రి సీతక్క. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆందోళన చేసినందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తమపై తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఈ కేసు విచారణలో తమను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారని చెప్పారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా పడిందన్నారు మంత్రి సీతక్క. పంచాయతీ ఎన్నికల్లో 65% ప్రజల మద్దతు తమకే దక్కిందన్నారు కాంగ్రెస్ నేతలు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. పేదల కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. తాము కూడా దిగజారి మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరన్నారు హస్తం లీడర్లు. ప్రభుత్వ పథకాలను సర్పంచులు ప్రజలకు అందించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాపాలనపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కరీంనగర్ జిల్లాలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు విప్ ఆది. ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ఉంది కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మన ప్రాంతాల్లో ఆయా గ్రామాల అభివృద్ధి పద్ధతులను తీసుకొని పోవడంలో మీరందరూ కూడా కృషి సల్పాలని చెప్పిన సందర్భంగా నా వైపు నుంచి మీ అందరూ కూడా పిలుపునిస్తూ ఫ్యూచర్ సిటీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భూ నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు, ఇంటి స్థలం ఇస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ పరిహారం ఇచ్చిందన్నారు కోదండరెడ్డి. రైతుకు అనుకూలమైన, రైతుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్లను ఒప్పించిన తర్వాతనే కంపన్సేషన్ విషయంలో పెంచింది, ఆస్తినిస్తుంది. ఇంకా అవసరమైతే అక్కడ ఏమైనా విషము చల్లని. ముఖ్యమంత్రిపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కేటీఆర్ ముందుగా తాను చేసిన తప్పులు తెలుసుకోవాలన్నారు. కార్యకర్తల అండతో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. ఉప ఎన్నిక వస్తే కూడా తానే మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు దానం. ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైనా ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా.
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని, పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, చనగాని దయాకర్. నేతలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కేసీఆర్ఏనని చెప్పారు. మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 2 years పీరియడ్ లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎవరు వస్తారో రండి, ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 10 ఏళ్లలో తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేటీఆర్ చెప్పాలి. మేము అసెంబ్లీకి ఈ రోజు కాదు 10 సార్లు అసెంబ్లీకి వచ్చి చర్చించడానికి రండి, మీ ఆలోచనలు, మీ సూచనలు ఇవ్వమని కోరితే కూడా ఈ సిగ్గులేని దద్దమ్మలు అసెంబ్లీ రావడానికి కూడా వాళ్ళకు లాగులు దర్శిపోయినాయి. ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గాంధీ ఫోటోలతో ఆందోళనలు చేస్తామన్నారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతిపక్ష నేతల భాష మార్చుకోవాలన్నారు స్టేట్ బీజేపీ నేతలు. ఇకనైనా మాటలు మానుకుని ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు. పండుగల టైంలోనే డ్రగ్స్ కేసులు ఎందుకు వస్తున్నాయో సర్కారు ఆలోచించాలన్నారు. గత సర్కారు హయాంలో డ్రగ్స్ కేసులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ లీడర్లు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలను దిగజారుస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ కాచిగూడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ హితం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. ప్రత్యర్థుల మీద విమర్శిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి భాష ఉపయోగిస్తున్నారు? చాలా కీలకమైన పాత్ర. అంటే ప్రత్యర్థులను విమర్శించడమే, అవమానం చేయడమే, మరి పార్లమెంటరీ భాష వ్యతిరేకంగా అసభ్యమైనటువంటి భాషను ఉపయోగించడమే రాజకీయాలు అనుకుంటున్నారు. ఆ రకంగా ఉపయోగించిన నాయకులే మంచి నాయకులుగా ఈరోజు కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమే. వందే మాతరం 2 పదాలు కాదని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోటి వివేక్ వర్ధని కాలేజీలో ప్రత్యేక ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు కిషన్ రెడ్డి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు వందే మాతరం ప్రతి హృదయంలో నిలుస్తుందన్నారు. వందే మాతరం అని నినాదం ఇస్తూ నా దేశం నుంచి విడిచి వెళ్ళండి అని చెప్పి బ్రిటిష్ వాళ్లకు ఈ యొక్క నినాదం ద్వారా, ఈ యొక్క గీతం ద్వారా మరి ఏ రకంగా ప్రజలను సంఘటితం చేసిండో మనకందరికీ తెలుసు. పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందన్నారు. అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని, ఇచ్చిన ఆధారాలను నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారన్నారు. తక్షణమే సోమేష్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. జీరాంజీ స్కీమ్పై ఎలాంటి కుట్రలు లేవన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదలకు అందాలన్నదే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన డబ్బులతో కల్వకుంట్ల కుటుంబం ఎన్ని సభలైనా పెడుతోందని ఆరోపించారు. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటారు. 10 ఏళ్లలో పాలమూరుకి ఇచ్చిన పైసలు ఎన్ని, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకి ఇచ్చిన పైసలు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమన్నారు సభలు పెట్టే కంటే ముందు. పన్నులరు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పార్టీ ఫండ్ ఉన్నది, పెడతారు సభలు. ఏమైతే అన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మాట తీరును మార్చుకోవాలన్నారు కమలం నేతలు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారన్నారు కమలం నేతలు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కోసం 230 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ భూములు అప్పగించారు రాష్ట్ర అధికారులు. త్వరలోనే వరంగల్ వాసుల ఎయిర్పోర్ట్ కల నెరవేరుతుందని చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్స్ గా భావిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. పొద్దున లేస్తే కేసీఆర్ ను తిట్టడం తప్ప సీఎం రేవంత్ మరేమీ చేస్తలేడని విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అటు వరద నీళ్ల పేరుతో ఏపీ సర్కార్ జలదోపిడీకి యత్నిస్తోందని మండిపడ్డారు కవిత. కేసీఆర్ కాలు బయట పెట్టగానే కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను తిట్టుడు తప్ప సీఎం రేవంత్ ఇంకా ఏం చేస్తాడన్నారు. మహబూబాబాద్ లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి
ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మొరుగుతున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏడాదికి 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామని చెప్పి మోసం చేసిందన్నారు. కార్మికుల అన్ఫిట్ సమస్యలపై హైదరాబాద్ సింగరేణి అధికారులకు వినతి పత్రం అందించారు హరీష్ రావు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈ రోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. కృష్ణానది వరద నీళ్ల పేరుతో ఏపీ అక్రమ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు నిర్వాకంతోనే కల్వకుర్తి ఎత్తిపోతలలో సమస్యలు వచ్చినట్లు చెప్పారు. వట్టెం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ల చేతిలో 900 ఎకరాలు ఉన్నాయన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుందో, ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉండేది. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉంది. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసింది. చేయడంతో ఏమైంది, అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్ తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయ్యాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు తీరును బహిరంగ సభలతోనే ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సభల తేదీ ఖరారు, ఏర్పాట్లపై ఇదివరకే కేసీఆర్ నేతలతో చర్చించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై నేతలు ఫోకస్ పెట్టారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులతో రాష్ట్రంలో శీతల వాతావరణం ఏర్పడింది. కొన్ని రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో చలి, పొగమంచుతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు చలికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. రోజులో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయంలో టెంపరేచర్లు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే మంచు దుప్పటి కప్పేసి పగలంతా చలిగాలులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 2 వారాల నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు జనం. ఇవాళ అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరులో 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.5 డిగ్రీలు నమోదైంది. సిటీలో సైతం తక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో చలి కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 4 రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందన్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కుమురం భీం జిల్లా సిర్పూర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్లో 7.4 డిగ్రీలుండగా ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 8.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటలైనా పొగమంచు, చలి తగ్గడం లేదు. సిటీ శివారు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. నార్సింగి, కోకాపేట్, హిమాయత్ సాగర్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్, ఫారెస్ట్ పార్క్ ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం, సాయంత్రం పార్కుల్లో వాకింగ్కు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గింది. చలికి చిన్నారులు, వృద్ధులు దగ్గు, జలుబు, జ్వరాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం, రాత్రి సమయంలో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధులున్నవారు బయటకు రావద్దంటున్నారు ఐఎండీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. రాజంపేట, రాయచోటిపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. జనవరి 3 నుంచి సారస్ మేళా జరగనుంది. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు మేళా వేదికగా నిలుస్తోందని చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని. మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ ముందు జంతు బలి చేయడం ఏపీలో వివాదాస్పదంగా మారింది. వైసీపీ నేతలు ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.
జిల్లాల పునర్విభజనపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై చర్చించారు. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై సమీక్షించారు చంద్రబాబు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం మళ్లీ చర్చించి తరువాత కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు తేనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ నెల 31న తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గుంటూరులో జనవరి 3 నుంచి 15 వరకు జరగనున్న జాతీయ స్థాయి సారస్ మేళ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా అధికారులతో మేళాపై చర్చించారు. ప్రతి ఒక్కరూ మేళాను సందర్శించి కళాకారులను, మహిళల స్వశక్తిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైసీపీ నేతలు ఎంతకైనా దిగుజారుతున్నారని విమర్శించారు హోంమంత్రి అనిత. జంతు బలులు చేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉంటే ఒక రకం, లేకపోతే మరో రకం దారుణాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, జంతు బలి చేసి ఒక మూగ జీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా ఇలా రక్తాన్ని తీసుకెళ్లి ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తుల ఫీడ్బ్యాక్ కు అనుగుణంగా అన్ని సిద్ధం చేస్తున్నారు. క్యూ లైన్లు, మౌలిక సదుపాయాలు, అన్నప్రసాదం, ఫుడ్ కౌంటర్లు సహా మిగతా ఏర్పాట్లపై అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. బీబీజీ రామ్జీ చట్టంతో ఉపాధి హామీ స్కీమ్ను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడింది కాంగ్రెస్. ఉపాధి హామీ స్కీమ్లో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కేబినెట్లో చర్చించకుండానే జాతిపిత పేరు మార్చారని మండిపడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడాన్ని ముక్తకంఠంతో ఖండించింది సిడబ్ల్యూసీ. బీబీజీ రామ్జీ చట్టంతో ఉపాధి హామీ స్కీమ్ను కేంద్రం నీరుగార్చుతోందని ఆరోపించారు ఖర్గే. ఈ పథకం రద్దుకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మన్రేగా బచావో అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. हम राइट्स दिए, तुम नाम बदलने के पीछे भी गिरे हैं. सिर्फ गांधी फैमिली का नाम ही नहीं, वो महात्मा गांधी को भी उनका नाम भी पसंद नहीं है. चलो जितने गांधी नाम के सरनेम वाले हैं उनके ऊपर हमला करो. ये हमला गांधी जी के ऊपर भी है, महात्मा गांधी के ऊपर. एक देशव्यापी आंदोलन अपना होगा और इसके लिए सर्वसम्मति से वर्किंग कमेटी में माना गया है. ఇది పేద ప్రజలపై జరిగిన దాడిగానే చూస్తామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండానే ప్రధాని మోదీ సొంతంగా నిర్ణయం తీసుకుని గాంధీ పేరు మార్చారని మండిపడ్డారు. నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏకపక్షంగా తీసుకున్నారని తెలిపారు. मुझे बताया गया है कि ये डिसीजन डायरेक्टली प्राइम मिनिस्टर ऑफिस से लिया गया है और मंत्री से बिना पूछे, कैबिनेट से बिना पूछे ये डिसीजन लिया गया है. इससे आपको आज की हालत क्या है उसके बारे में पता लगता है कि वन मैन शो चल रहा है और जो भी नरेंद्र मोदी जी करना चाहते हैं वो करते हैं. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తే ఇప్పుడు గ్రామీణ యువతను మోసం చేస్తున్నారన్నారు రాహుల్. కేంద్ర నియంత్రత్వ పోకడలపై ప్రతిపక్షాలన్నీ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. जो फेडरल स्ट्रक्चर है, स्टेट्स का जो स्ट्रक्चर है, उस पे भी ये आक्रमण है. ये जो पैसा लिया जा रहा है ये स्टेट से छीनकर सेंटर ले रहा है. तो ये कंसंट्रेशन ऑफ पावर, कंसंट्रेशन ऑफ फाइनेंस, इससे देश को नुकसान होगा. इससे जो गरीब जनता है उनको नुकसान होगा, उनको दर्द पहुंचेगा, उनको कष्ट होगा. అంతకుముందు మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిడబ్ల్యూసీ ఘన నివాళులర్పించింది. ఇటీవల చనిపోయిన పార్టీ కీలక నేతలకు కూడా సిడబ్ల్యూసీ సంతాపం ప్రకటించింది. బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత తొలి సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రధానంగా చర్చించారు.
మొత్తంగా ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని CWCలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టంతో మహాత్ముని అవమానించటమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.